మంగళగిరిలో కూడా పర్యటించినప్పుడు 1982 బ్యాచ్ అని చెప్పుకునేవారు ఉంటారు, 1994లో వచ్చిన వారు ఉన్నారని చెప్తారు, 2004 వచ్చిన వారు ఉంటారు, ఇప్పుడు 2024లో కూడా వచ్చిన వారు ఉంటారు. వాళ్ళందరూ నా ఓ విషయం చెప్తారు, అయ్యా నేను 1982 నుంచి ఉన్నా, మీరు మమ్మల్ని గుర్తించాలంటారు. నేను పదే పదే అన్ని సమావేశాలు ఒక మాట చెప్తున్నా, సీనియర్లీ జూనియర్లీ గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాను జరుగుతుంది. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా మనం పనిచేసిన రోజే పార్టీ బలోపేతం అవుతుంది. పాదయాత్రలు ఇక్కడున్న చాలామంది నాతో నడిచారు. ఆనాడు మీరే చెప్పారు, అయ్యా ఫోటో దిగే వాళ్ళకి పనిచేసే వాళ్ళకి తేడా మీరు చెప్పాలని. ఆ రోజే చెప్పారు, టెక్నాలజీ తీసుకొస్తాం, టెక్నాలజీతో జోడించి మనం పనిచేస్తేనే పనిచేసిన వాళ్ళకి పనిచేయని వాళ్ళకి తేడా తెలుస్తుంది నాకని చెప్పా. ఎందుకంటే మనది ఒక పెద్ద కుటుంబం, 1 కోటి మంది సభ్యులున్న కుటుంబం మంది. పార్టీకి నేరుగా ఎవరు పనిచేశారు ఎవరు పనిచేయలేదు తెలియాలంటే టెక్నాలజీతో జోడించిన తర్వాతనే మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు పల్లన్న పార్టీ అధ్యక్షులుగా, నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీ ముందల నుంచుందే మేము మాట్లాడలా. మొన్న జరిగిన ఎన్నికల్లో టాప్ 3 మెజారిటీతో గెలిచిన 2 నియోజకవర్గాలు, ఒకటి గాజువాక, ఇంకోటి మంగళగిరి నియోజకవర్గం. అంటే ఒక అనుభవంతో కష్టాల నుంచి నియోజకవర్గాన్ని ఎటు బయటికి తీసుకురావాలి, బూత్ స్థాయి నుంచి సంస్థగత నిర్మాణం బలంగా ఉంటే పార్టీ ఎంత బాగుంటుందనే దానికి మీ ముందర మేము ఒక ఉదాహరణగా నుంచుంటున్నాం. మీరు కానీ ఒక్కసారి చూస్తే 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. అంటే సుమారుగా 40 సంవత్సరాలు ఒక ఛాలెంజ్గా తీసుకున్నా. కానీ 2019లో నేను ఓడిపోయా, 5300 ఓట్లతో నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది. అరే లాస్ట్లో వచ్చినా తిరిగామే, గల్లీ గల్లీ తిరిగామే, ఎందుకు గెలవలేదన్న బాధ కలిగింది. కానీ ఆ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే ఓడిపోయామో అక్కడనే కష్టపడాలి, గెలవాలి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరే లక్ష్యంలో ఆ రోజు నుంచి పనిచేసి